బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేటీఆర్ కుమారుడు హిమాంశుకి తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు భాగంలో 3 చోట్ల ఎముక దెబ్బతింది. హిమాంశుకు 3 సర్జరీలు చేయబోతున్నారు వైద్యులు. ఒక ప్లాస్టిక్ సర్జరీ, 2 మేజర్ సర్జరీలు జరగబోతున్నాయి. ముక్కు ఎముకలు దెబ్బతినడంతో ఆపరేషన్కు సిద్ధమవుతున్నారు. గాయాల తీవ్రతతో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణ నడుమ ఈ ఆపరేషన్ జరగబోతూ ఉంది. జిమ్ చేస్తూ ఉండగా గాయపడ్డాడు హిమాంశు. యశోద హాస్పిటల్లో హిమాంశుకి చికిత్స జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు యశోదకు చేరుకోవడం జరిగింది హిమాంశు. మీరు చూడొచ్చు, హిమాంశు రావు కల్వకుంట్ల కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన పోస్ట్ అది. యాజ్ ఎ ఫాలోఅప్ టు ద స్పోర్ట్స్ ఇంజరీ ఐ సస్టైన్డ్ ఆన్ 6th July. ఓకే, ఆయన గతంలో ఆయన గాయపడిన సందర్భంలో చెప్పుకొచ్చిన ట్వీట్ అది. యాజ్ ఎ ఫాలోఅప్ టు ద స్పోర్ట్స్ ఇంజరీ ఐ సస్టైన్డ్ ఆన్ July 6th. I will be undergoing a minor surgery అంటూ గతంలో ఆయన ఇన్ ద సెన్స్ గతంలో చెప్పుకొచ్చింది. which will require me to remain at the hospital for the next couple of days. I'm hopeful for a smooth recovery and look forward to being back soon. Thank you all for your continued support and blessings. రైట్, ఆ రోజు చెప్పుకొచ్చారు ఆయన. July 6th నాకు గాయమైంది, నేను మైనర్ సర్జరీకి వెళ్ళబోతూ ఉన్నాను, దానికోసం నేను కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. రిమైన్ అట్ ద హాస్పిటల్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఐఎమ్ హోప్ఫుల్ ఫర్ ఎ స్మూత్ రికవరీ అండ్ లుక్ ఫార్వర్డ్ టు టు బీయింగ్ బ్యాక్ సూన్. త్వరగా నేను మళ్ళీ కోలుకొని తిరిగి వస్తానని చెప్పి, అండ్ ఆ రికవరీ కూడా చాలా స్మూత్గా జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తున్నాను, నమ్ముతున్నానని చెప్పి చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, హిమాంశుకి ఎప్పుడు చికిత్స, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ఈ మైనర్ ఆర్ కొంచెం మేజర్ సర్జరీ ఉందంటున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎటువంటి ఇంజరీస్ జరిగి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎప్పటికీ ఈ సర్జరీస్ జరగబోతున్నాయి? నెక్స్ట్ ఇంకొక 2 బోన్ సర్జరీలు, లోపలికి శ్వాస మార్గంలో సంబంధించినటువంటి దాంట్లో ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 3 ఫ్రాక్చర్స్ అయ్యాయి బోన్స్ సంబంధించి. డైరెక్ట్ గా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. హిమాంశు కోలుకుంటున్నారు, ఏజీ ఆసుపత్రిలోనే ఉన్నారు, ఇప్పటికీ ఒక ప్లాస్టిక్ సర్జరీ కంప్లీట్ అయ్యింది అని చెప్పారు. ఇంకొక 2 మేజర్ సర్జరీలు ఉన్నాయి అనేటువంటిది. ఫ్యూచర్ లో శ్వాస మాటకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. డాక్టర్ అంతా కూడా స్పోర్ట్స్ జిమ్ లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తుండగా తన ఎవరైతే ట్రైనర్ ఉంటారో వెయిట్ లిఫ్టర్ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్ పట్టుకున్నాడు అనేటువంటిది, ఆ టైంలో వెయిట్స్ ని కాస్త లూజ్ గా పట్టుకోవడంతో ట్రైనర్ పట్టుకోకపోవడంతో ఒక్కసారిగా చేయి జారి హిమాంశుకి సంబంధించినటువంటి ముక్కు పైన పడడంతో ముక్కు లోపల ఉన్నటువంటి బోన్ 3 ఫ్రాక్చర్స్, 3 బ్రేక్స్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దాని సర్జరీ ప్రస్తుతం కొనసాగుతుంది. చాలా హెవీ బ్లీడింగ్, ఎక్కువగా రక్త సంబంధించినటువంటి హెవీ బ్లీడింగ్ ఉంది. దాన్ని కంట్రోల్ చేసడంలో భాగంగా ప్రాథమిక సర్జరీ చేశారు, ట్రీట్మెంట్ జరిగింది, ఒక ప్లాస్టిక్ సర్జరీ అయింది. ప్రస్తుతం ఇంకా ఆ బోన్ సర్జరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా 3 రోజుల వరకు, ఈ రోజు సోమవారం, రేపు వచ్చేటువంటి బుధవారం వరకు హిమాంశు ఆసుపత్రిలోనే, ఏజీ ఆసుపత్రిలో ఉన్నారు. దీని తర్వాత కూడా మరొక మేజర్ సర్జరీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సర్జరీ, ఈ రోజు కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఫ్యూచర్ లో కూడా సమస్యలు రాకుండా డాక్టర్లు దానికి దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే కోలుకొని కొంచెం నార్మల్ కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే బ్లీడింగ్ ఉందని చెప్తా ఉన్నారు డాక్టర్లు. దాన్ని కంట్రోల్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కేటీఆర్ మీడియాతో చెప్పే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు కాబట్టి త్వరలోనే కోలుకొని నార్మలైజ్ అవుతారని చెప్పి డాక్టర్లు చెప్పిన సమాచారాన్ని చేరవేశారు కేటీఆర్ మీడియాకి. రైట్, ఆ సర్జరీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు? బికాస్ ఇంకా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే సర్జరీ అయినా 1 or 2 డేస్లోనే ఆయన కోలుకుని తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ దీంతో పాటు ఎవరెవరు అక్కడ ఉండబోతూ ఉన్నారు ఫ్యామిలీ నుంచి? ఆల్రెడీ కుటుంబ సభ్యులు, తల్లి, తర్వాత నానమ్మ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా చాలా, వాస్తవానికి ఇది మేజర్ సర్జరీ. 3 ముక్కుకు సంబంధించినటువంటి బోన్స్ లో 3 పార్టులుగా విడిపోయినటువంటి 3 బ్రేక్స్ అయ్యాయి అనేటువంటిది. అంతే, చాలా సెన్సిటివ్ ప్రాంతం ముఖంలో. సో ఫ్యూచర్ లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, శ్వాస మార్గాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కానీ ఇలాంటివి రాకుండా దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సర్జరీకి సంబంధించి సర్జరీ అయిన తర్వాత ఇంటికి వెళ్తారు, ఇంట్లో డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటారు.
తర్వాత తిరిగి మళ్ళొక సర్జరీకి మళ్ళీ ఆసుపత్రికి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికి ఇది రెండవసారి ఆసుపత్రికి వెళ్ళడం. హిమాంశు రావు మొదటిసారి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు కేసీఆర్ తాత హిమాంశు రావు తాత మాజీ ముఖ్యమంత్రి ఆసుపత్రికి వచ్చారు, పరామర్శించారు, చూశారు, డాక్టర్లతో మాట్లాడారు, వెళ్ళినటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి. సో ఇప్పుడు సెకండ్ టైం హిమాంశు మళ్ళీ అడ్మిట్ అయ్యారు ఏఐజీ ఆసుపత్రిలో గచ్చిబౌలికి సంబంధించి. ఈ సర్జరీ తర్వాత బుధవారం వరకు అందులోనే ఉంటారు. బుధవారం సాయంత్రం డిశ్చార్జ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంటికి వెళ్తారు. తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత కాస్త గాయం కోలుకున్న తర్వాత మూడవ సర్జరీ కోసం మళ్ళీ ఏజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది డాక్టర్ల సూచన మేరకు. ఇంకా ఇతరత్ర ఫ్యూచర్ లో సమస్యలు ఉంటే కూడా వాటిని అధిగమించడానికి కూడా డాక్టర్ల సూచన మేరకు ట్రీట్మెంట్ కొనసాగే అవకాశం ఉంది. ప్రమాదం ఏం లేదు, అంత రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. హిమాంశు కూడా చాలా యంగ్ ఏజ్ కాబట్టి, టీనేజ్ లోనే కాబట్టి త్వరగా కోలుకునేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. త్వరగా ఏదైనా బోన్స్ కానీ ఇతరత్రకు సంబంధించి ఉన్నా కూడా త్వరగానే జనరల్ గా ఆ ఏజ్ లో కోలుకుంటారు. ఆ టీనేజ్ ఏజ్ లో త్వరగా రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి త్వరగానే కోలుకుంటారు అనేటువంటి డాక్టర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం డాక్టర్ల సూచనల మేరకు అండర్ ట్రీట్మెంట్ లోనే ఉన్నారు. సర్జరీ తర్వాత ఇంటికి వెళ్తారు, రెస్ట్ తీసుకుంటారు. ఒక సర్జరీకి డాక్టర్లు ఇచ్చిన డేట్ కి మరొక సర్జరీకి అటెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హిమాంశుకి ట్రీట్మెంట్ జరుగుతుంది. కేటీఆర్ కుమారుడు హిమాంశుకి తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు భాగంలో 3 చోట్ల ఎముక డ్యామేజ్ అయింది. హిమాంశుకి 3 సర్జరీలు చేయబోతూ ఉన్నారు వైద్యులు. ఒక ప్లాస్టిక్ సర్జరీ, 2 మేజర్ సర్జరీలు జరగబోతూ ఉన్నాయి. ముక్కు ఎముకలు దెబ్బతినడంతో ఆపరేషన్కు సిద్ధం కాబోతూ ఉన్నారు ఇటు హిమాంశు. గాయాల తీవ్రతతో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణ జరగబోతుంది. జిమ్ చేస్తూ ఉండగా హిమాంశు గాయపడ్డారు. యశోద హాస్పిటల్ హిమాంశుకి చికిత్స జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు యశోదకు వచ్చారు హిమాంశు. అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.